నాకు ఇంటికి వెళ్ళడానికి తొందరేం లేదు. నాకు నిద్రపోవడానికి తొందరేం లేదు. నాకు తినడానికి తొందరేం లేదు. ఆమెకు వంట చేయడానికి తొందరేం లేదు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఇన్ నో హరీ టును ఉపయోగిస్తాం. ఏదైనా ఒక పని చేయడానికి తొందరేం లేదు అని చెప్పడానికి ఇన్ నో హరీ టును ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ లేదా ఈజ్ లేదా ఆర్ ప్లస్ ఇన్ నో హరీ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. నాకు అక్కడికి వెళ్ళడానికి తొందరేం లేదు. నాకు అక్కడికి వెళ్ళడానికి తొందరేం లేదు. ఐ యామ్ ఇన్ నో హరీ టు గో దేర్. ఐ యామ్ ఇన్ నో హరీ టు గో దేర్. అతనికి ఇక్కడికి రావడానికి తొందరేం లేదు. అతనికి ఇక్కడికి రావడానికి తొందరేం లేదు. హీఈస్ ఇన్ నో హరీ టు కమ్ హియర్. హీఈస్ ఇన్ నో హరీ టు కమ్ హియర్. నాకు ఇంటికి వెళ్ళడానికి తొందరేం లేదు. నాకు ఇంటికి వెళ్ళడానికి తొందరేం లేదు. ఐ యామ్ ఇన్ నో హరీ టు గో హోమ్. ఐ యామ్ ఇన్ నో హరీ టు గో హోమ్. ఆమెకు వంట చేయడానికి తొందరేం లేదు. ఆమెకు వంట చేయడానికి తొందరేం లేదు. షీఈస్ ఇన్ నో హరీ టు కుక్. షీఈస్ ఇన్ నో హరీ టు కుక్. నాకు నిద్రపోవడానికి తొందరేం లేదు. నాకు నిద్రపోవడానికి తొందరేం లేదు. ఐ యామ్ ఇన్ నో హరీ టు స్లీప్. ఐ యామ్ ఇన్ నో హరీ టు స్లీప్. వారికి ఆడుకోవడానికి తొందరేం లేదు. వారికి ఆడుకోవడానికి తొందరేం లేదు. దే ఆర్ ఇన్ నో హరీ టు ప్లే. దే ఆర్ ఇన్ నో హరీ టు ప్లే. నాకు తినడానికి తొందరేం లేదు. నాకు తినడానికి తొందరేం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.